నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకెపల్లి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 10వ తరగతి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా 1992-93 10వ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, బాల్యం నాటి విషయాలు గుర్తుకొచ్చి మనసంతా ఆనందంగా నిండిపోయిందని అన్నారు. అలాగే భవిష్యత్తులో మేము చదువుకున్న పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు మా ఆర్థిక సహాయం తప్పక అందిస్తామని, మా పాఠశాలకు మేమిచ్చే బహుమానం అదేనని అన్నారు. అనంతరం చదువు నేర్పిన గురువులకు శాల్వాలతో సత్కరించి మెమోంటోస్ అందించారు. ఈ కార్యక్రమంలో పేరల రవికిరణ్, పైడిపల్లి తిరుపతి, ఆకుల రాజేందర్, శ్రీమతి, స్వామి, మోహన్, కుమార్ రాజా, దుత్య, సురేందర్, సదానందం, హరిజ, రజిత తదితర సభ్యులు పాల్గొన్నారు. Please song. So welcome sir. శుభాకాంక్షలు, అభినందనలు. బిగ్ రౌండ్ అప్లాస్, గట్టిగా చప్పట్లు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం SSC 9. అమ్మ కొట్టిందా, నార కొట్టారా, కేసీఆర్ గిల్లారని తలుచుకుండా ఏది ఏమైనా చుట్టి ఏడ్చుకుంటూ తోటకెళ్ళా ఉంట. మరి తోటకెళ్ళ పాపం ఆడ పండు తెంపవని తెలిసింది. మరి ఆ తెంపిన పండుని అమరావతిలో కాకుండా అక్కడెక్కడో కరీంనగర్ లో పెట్టామని తెలిసింది. తెలుసుకున్న చెట్టే సరే చప్పట్లు అందరూ కొట్టాల్సిందిగా మని ఎవరికి వచ్చారో ఎందుకు వచ్చారో నాకు ఇచ్చలేదు. కానీ ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకటి చేయరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో పాప ఏడ్చుకుంటూ తోటకెళ్ళిందట. ఆ తోటకెళ్ళిన పాప సరదాగా ఒక పండు తెంపుకుందట. ఆ పండులోంచి సగం పండు చంద్రబాబు నాయుడు గారు కోసుకొని తినారట. ఇది ఎంతవరకు సమంజసమని తెలుసుకుంటా ఉన్నా. నమస్తే చెల్లెమన్న. ఎందుకే ఇగో సిట్టి నాకు ఎరికే కదా నువ్వు చిలికమ్మ ఎందుకు కొట్టిరు? చెయ్యకూడని పని ఏదో వేసినట్టుండవు. కొట్టబోతే ముద్దు పెట్టుకుంటారు. ఏదో కొట్టిరు కోపం మీద. నువ్వు గాయంత మాత్రానికి తోటకు పోతావు. తోటకు పోయినావు. పోయిన పనులు ఏం చేయాలి? చేసేపు ఆడుకొని రావాలి. కానీ నువ్వేం చేసినావు? పండు తెంపుతావు. పండు తెంపినావు. తెంపిన పండు ఏం చేయాలి? జేబులో పెట్టుకొని బడికి పోయేటప్పుడు తాపకింత కొరుక్కుంటూ పోవాలి. కానీ నువ్వేం చేసినావు? సైదాపూర్ బస్ స్టాండ్లో పెడతావు. ఇక భయం లేని కోడి బజార్ల గుడి పెట్టిందట. ఏ గల్లో ముచ్చట. జై తెలంగాణ. 92-93 సంవత్సరం గాను 31 విద్యార్థులందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ జాయిన్ కావాలి. ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ ఇప్పుడు ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా చాలా బాగా జరిగింది. ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పేసి చాలా ఇయర్స్ నుండి అనుకున్నాము. సో ఫైనల్లీ ఈరోజు మాకు అది సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా మా గురువుల ఆశీర్వాదాలు చాలా చక్కగా జరిగిపోయింది. అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. మేము ఈరోజు 10th క్లాస్ ఎస్ఎస్సి బ్యాచ్ 92-93 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నాం. మా గురువు గారులందరినీ కూడా మాకు బోధించిన ఉపాధ్యాయులను అందరినీ కూడా మనం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా తోటి ఫ్రెండ్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. మా యొక్క కష్ట సుఖాలు కానీ సంతోషాలు కానీ మేము అందరూ షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా గురువు గారు మాకు ఎన్నో సూచనలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఉద్బోధనను మేము స్వీకరించి మేము అన్ని గ్రహించి ఇక ముందు కూడా మేమందరం కలిసికట్టుగా ఉంటూ మేము ఒక ఉద్యమంలో ఒక సంఘంలాగా ఏర్పడి మేము అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తామని ఇక నుంచి ముందు నుంచి అందరూ ఫ్రెండ్స్ ఉండి మేము అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అనుకుంటున్నాం. మాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. సమ్మేళన అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మేము 31 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఎంతో కష్టపడి చేసుకున్నాం. అంటే వీలు కాక ఇప్పుడు వీలైంది. ఎంతో కష్టపడి చేసినాం కాబట్టి మా గురువుల సాయం మా విద్యార్థుల సహాయం వల్ల ఎంతో అన్యాయం చేసినాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఒకటి ప్రత్యేక దాన్ని చెప్పింది కరెక్ట్ టైం వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ వచ్చి మేము సంతోషిస్తాం అని కోరుతున్నాం. ఎందుకంటే మా అందరికీ మీకు మరియు మన గురువారులందరికీ మరొకసారి సాయంత్రం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంటే పూర్వము గట్ పంచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. సో ఇట్లా ఈ కార్యక్రమం లోపల మరియు గురువులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మరి చాలా ముఖ్యమైనది మన జీవితంలో ఉంటాడు, అన్న ఉండడు, అక్క ఉండే, చెల్ల ఉండదు. సో ఈ యొక్క పాఠశాల చదివినట్టు ఈ పాఠశాలకు ఏమైనా చేయాలని అనుకుంటున్నాము. కూడా ఈ యొక్క పేరెంట్స్ ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆర్థికంగా సిద్ధంగా ఉన్నాం ఆ గ్రూప్ తరఫున. సో అదే కాకుండా 92-93 ఎస్ఎస్సి బ్యాచ్కి చేసిన మా ఫ్రెండ్స్ అందరూ గురువులందరికీ మేము ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. మా గురువులు కూడా మాకు ముఖ్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరినీ తక్కువ నేర్చిన తర్వాత కలుసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము కంప్లీట్ చేసుకున్నాం.